దాదాపు 1,35,000 కోట్లతోటి అనకాపల్లిలో ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ మిట్టల్ కంపెనీ ఇద్దరు కలిసి ఏదైతే ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ ఉందో అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరపడం వల్లే వచ్చింది అంటూ కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు కానీ కొంతమంది సోషల్ మీడియాలో కానీ మాట్లాడటం చూస్తున్నాం. నిజమే అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ స్టీల్ ప్లాంట్ అనేది అక్కడికి వచ్చింది అనుకోవాలంటారా? నిజంగా ఆయన వల్లే వచ్చినట్టయితే ఆయనకి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? కూటమికి ఎన్ని సీట్లు ఎందుకు వచ్చాయి? నువ్వేందో ఇప్పుడు నీ గురించి మాట్లాడాలంటే షర్మిల మాట్లాడిద్ది, మీ అమ్మగారు మాట్లాడతారు. తల్లికి చెల్లికి అసలు ఇంట్లో వాటా ఇవ్వకుండా ఒక చీర పెట్టడం చేతగాని వాడివి నువ్వు ఏదో రాష్ట్రానికి ఏదో చేస్తాను ఇప్పుడు అన్నీ నా వల్లే వచ్చినాయి అంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. డెవలప్మెంట్ అట్లా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆనాడు భోగాపురం దగ్గర అసలు బస్సు లేని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నావు? అన్నీ నువ్వే అంటావు, అన్నీ తెచ్చింది నేనే అంటావు. అన్నీ ఇక నీ గురించి ఏం చెప్పాలి ఇంకా? సార్ నువ్వే తెచ్చానంటున్నావు. నిన్న సాక్షి పేపర్లో ఫోటో ఏమేసావు? సాక్షి పేపర్లో ఆ ఫోటో చూసి మాట్లాడు. ఆ ఫోటో చూసి ఇక నువ్వే తెచ్చినట్టయితే కనీసం నువ్వు తెచ్చినట్టు ఏమీ ఏం లేదే. ఓ పక్క మోడీ గారిది, బాబు గారిది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, అక్కడ అనకాపల్లికి చెందిన ఎమ్మెల్యేల ఫోటోలు అవి ఉంటాయి. అవి తప్ప ఇంకా నువ్వు తెచ్చింది ఏమీ లేదయ్యా. అన్నీ నీ అకౌంట్లో ఎవరికో పుట్టిన పిల్లలు నీ పేర్లు పెట్టుకుంటాను అంటే నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. మీ పార్టీ వాళ్ళు కూడా లేరు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. సరే, ఇవన్నీ ఒక పక్కనైతే కనుక వైఎస్ షర్మిల గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు. తను మీడియా ముందులకు రాకుండా సోషల్ మీడియా వెనకమాల దాక్కొని తన కుక్కల చేత మురిగిస్తున్నాడు అంటూ వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? మరి ఇప్పుడు ఆ మాటలన్నీ ఆస్తుల గురించే కదా, వాళ్ళ ఆస్తుల గురించే కదా. జగన్మోహన్ రెడ్డి బతికే ఉన్నాడు కదా, మరి ఆయనే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. నీ సొంత చెల్లి మీ తల్లి లెటర్ రాసిన తర్వాత కూడా నువ్వు బయటకు వచ్చి మాట్లాడలేదు అంటే అవన్నీ కరెక్టే కదా, అవన్నీ కరెక్టే కదా. ఒరే సొంత చెల్లెలకి తల్లి కన్నా ఎక్కువ తెలుసా మీ పార్టీ వాళ్ళకి? వాడు ఒకడు ఉన్నాడు పొద్దుటూరోడు ఏమో వచ్చేసి నేను నా ప్రాణాలు కూడా ఇస్తాను జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు ఇస్తాను అంటే ఆయన తీసుకోవటానికి రెడీగా ఉన్నాడు 29కి ఎవరు దొరుకుతారా కత్తి గొడ్డల్ని తీసుకుని వెళ్ళి టీడీపీ వాళ్ళ చేతిలో పెడదాము, మనిషిని మనం చంపుదాము అని చెప్పి ఆయన రెడీగా ఉన్నాడు. ఈ పొద్దుటూరు రాచమల్లో ఎవరో అతను ఎమ్మెల్యే రెడీగా ఉన్నాడు. ఆయన మాట్లాడే మాటలు కానీ షర్మిల మాట్లాడే మాటలు ఇంకా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లేదు అంటే వీళ్ళు మాట్లాడేది షర్మిల కానీ వాళ్ళ తల్లి చెప్పే మాటలు కరెక్టే అని చెప్పి అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఎలా చూడాలంటారు అసలు? వైఎస్ షర్మిల గారు ఏకంగా లేఖ రాశారు, ఒక లేఖ అయితే రిలీజ్ చేశారు. రాసింది లేఖ వాళ్ళ అమ్మగారు లెటర్ రాశారు. నిన్న రీసెంట్ గా షర్మిల గారు మాట్లాడారు. ఇవన్నీ ఇప్పుడు కుక్కల్ని కాదు తీసుకొని వచ్చి మాట్లాడిచ్చేది. నువ్వు బయటకు రా అని చెప్పి దమ్ముంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. బాబాయిని చంపింది నువ్వే అని చెప్తుంది మీ షర్మిల. నేను షర్మిల గారు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే గనక, నేను వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడినప్పుడే ఆస్తుల గొడవలు తీసుకొస్తారు, నేను ఏ రోజైనా ఆస్తుల గురించి మాట్లాడానా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నావు. దానికేం సమాధానం చెప్తారంటారు? మరి చంపినోళ్ళు సైలెంట్ గా ఉన్నారు, లేకపోతే వాళ్ళ కూతురేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నా కానీ న్యాయం జరగట్లేదు. షర్మిల గారు ఏ మాటలు మాట్లాడినా కానీ అసలు ఆ నేరస్తుడు అసలు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. డబ్బులు ఇచ్చి ఆ పేటీఎం కూలీల చేత, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల చేత, వాళ్ళ ఎంపీల చేత మాట్లాడేస్తున్నారు. దానికి మనం ఏం చెప్తాం చెప్పండి? చేయాల్సినవన్నీ వాళ్ళు చేశారు.
వాళ్ళు అనకూడని మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. దాని గురించి ఇంకా మనం ఏం చెప్తాం? అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు అసలు? ఆమె అంత క్లియర్ గా మాట్లాడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం, దీని వెనక మళ్ళీ అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అంటారు? ఒక పక్కన చూస్తే కనుక నిన్న కొడాలి నాని బయటకు వచ్చి అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక షర్మిల గారిని రోడ్డు మీద నిలబెట్టి రాజకీయం చేస్తున్నారు అనే మాట అయితే మాట్లాడారు కదా, ఎలా చూడాలంటారు మరి ఆ వ్యాఖ్యలను? మరి బాబు గారు ఏ పార్టీ అండి? టీడీపీ పార్టీ. అవును. షర్మిల కాంగ్రెస్ పార్టీ. ఉమ్. ఆ? ఉమ్. ఇప్పుడు బాబు గారు చెప్తే షర్మిల ఏంటుంది అని చెప్తుంటే నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్నారు ఇదంతా అంటున్నారు కదా, మరి అది కూడా అంతెవరో కాదు, కొడాలి నాని అంద మరి. రాజకీయంగా ఎదుర్కోలేక అని చెప్పి ఎట్లా మాట్లాడతావు? ఎదుర్కొనే వాళ్ళైతే నిజంగా మీరు డైరెక్ట్ గా మాట్లాడే వాళ్ళైతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చుగా. ఎందుకు అసెంబ్లీకి రాకుండా మీడియా తాడేపల్లి కొంపలోనో లేకపోతే బెంగళూరు యలంక ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడింది దేనికి? ఒరే నువ్వు మొన్నటి దాకా గుండె ఏదో గట్టుకొని మాట్లాడతా ఎందుకురా నువ్వు కూడా? నువ్వు మాట్లాడే మాటలేందో ఇక అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి బతికేందో, అసలు మీ పార్టీ గురించి అసలు సొంత చెల్లె బయటకు వచ్చి మాట్లాడుతున్న తర్వాత మీ మాటలు కానీ మీ నాయకుని మాటలు కానీ ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అది పరిస్థితి. మీరేం నమ్మే పరిస్థితిలో లేరు అంటున్నారు, మరి ప్రజలందరిలోకి అదే పంపిస్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమన్నా పంపిస్తున్నారు చెప్పండి? ఏమని పంపిస్తున్నారు? ఏదో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, హిందీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. తల్లి చెల్లి కూడా బయటకు వచ్చి ఆస్తుల గురించి కానీ తన పాలన గురించి కానీ మొత్తం వివరంగా చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నువ్వేందో నీ పాలన ఏందో అంతా చూశారు. అసలు నీ గురించి అంతా నీ సొంత చెల్లి చెప్పిన తర్వాత వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడడానికి ఈడు కొడాలి నాని గాడు కానీ రోజా కానీ లేకపోతే అమ్మటి రాంబాబు కానీ వీళ్ళు కాదు. అసలు జగన్మోహన్ రెడ్డిని బయటకు వచ్చి మాట్లాడమని, బయటకు వచ్చి ఆయన మాట్లాడకుండా ఇలాంటి మాటలు అంటాం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సరే, ఇవన్నీ ఒకైతే అయితే ఆర్కే రోజా గారు మొన్న ఏదైతే కనుక ఉగాది సందర్భంగా భువనేశ్వర్ గారి గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో పాలు పిదుగుతున్నారా హెరిటేజ్కి వెళ్ళి అనే మాట ఏదైతే అన్నారో ఆ మాట నేను అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు. నేను ఉగాదికి శుభాకాంక్షలు చెప్పకుండా గుడికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు అనే మాట అన్నాను తప్పితే నేను ఇంకో తప్పుడు మాట మాట్లాడలేదు అంటూ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆ స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఉగాది తర్వాత రోజు ఈ లోకేష్ గారి అబ్బాయి పుట్టినరోజు. ఆ కార్యక్రమంలో కొద్దిగా హడావిడిగా ఉండి ఆ రోజు గుడికి రాలేదు మేడం గారు. నిజంగా నువ్వు ఏవే మాటలు మాట్లాడావో అన్ని వీడియోలతో సహా ఉన్నాయి, లక్షల మంది జనాభా చూశారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్ని అనాల్సిన మాటలు అనకూడని మాటలు అనేసి ఇప్పుడేదో నేను అనలేదు అంటే ఇక నమ్మేవాళ్ళు ఎవరు లేదు. అసలు నిన్ను మీ పార్టీ వాళ్ళే చేదరించుకొని నిన్ను ఈసారి నగర ఎమ్మెల్యే కూడా కాకుండా పక్క ప్రాంతాన్ని పంపించారు అంటే అసలు మీ పార్టీలో వాళ్ళే నిన్ను ఎలాగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇంకా అంతా ఇక నువ్వే తెలుసుకోవాలి. ఇక నువ్వు మాట్లాడే మాటలేందో అది అందరూ చూశారు, ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రోజా ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. అంటే ఎందుకని అంటారా? మాట మార్చడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? భయపడింది అనుకోవచ్చు అంటారా? భయపడింది అనకూడని మాటలు. ఒక మహిళ అయ్యుండి సాటి మహిళను పట్టుకొని అట్లాగా 4 సార్లు సీఎంగా చేసిన బాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని అనకూడని మాటలు వాళ్ళు కానీ వాళ్ళ పార్టీలో నాయకులు కానీ ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళీ పైగా నేనేమనలేదు ఇంకేమన్నా అంటే అది ఏఐ వీడియోలు ఇలాగ మాట్లాడడం అనేది వాళ్ళ పార్టీలో నాయకులకు అలవాటు అయిందని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.